బైబిల్ గ్రంథములో మనము చూసినట్లయితే ఆది కాండము 1వ అధ్యాయము 3వ వచనం 2-3 వచనాలను చూసినట్లయితే దేవుడు ఆయన జలము మీద అల్లాడుచున్నాడు. ఈ మాట మనం చదివినప్పుడు నిజంగా చాలా సంతోషం వేస్తూ ఉంటుంది అన్నమాట. దేవుడు జలము మీద అల్లాడుచున్నాడు. బైబిల్ గ్రంథములోనే నీటి విషయమై అనేక విషయాలు దేవుడు మనకి నేర్పిస్తూ వస్తున్నాడు. నీళ్లు చాలా ప్రత్యేకమైనవిగా ఉన్నట్టుగా మనము బైబిల్ గ్రంథంలో మనము చూడగలుగుతున్నాం. కాబట్టి ఈ నీటి మీద దేవుని పరిశుద్ధాత్మ శక్తి ఆయన సంచరిస్తున్నాడు, లేకపోతే అల్లాడుచున్నాడు, లేకపోతే ఈజ్ విస్పరింగ్ ఆన్ ద వాటర్స్ అని మనము చూస్తూ వస్తున్నాం. బైబిల్ గ్రంథములో ఆ తర్వాత మనము చూసినట్లయితే దేవుడు నీళ్ళని వేరు చేశాడు, నీళ్ళని నేలని వేరు చేశాడు, ఆకాశ జలములని భూమిని ఆయన వేరు చేసి దాన్ని ఆకాశం అని పేరు పెట్టారు. ఇలాగా దేవుడు నీటిని గురించి చాలా లోతైన విషయాలు, క్రియేషన్లో దేవుడు చేసిన కార్యాల గురించి ఆయన మనకి నేర్పించాడు. దేవుడు నేల మట్టిని తీసి ఆ నేల మట్టిలో నీళ్లు పోసి దాన్ని కలిపి దేవుడు మానవుడిని తయారు చేశాడు. అందుకని మానవుడిలో రక్తములో కానీ ప్రతి అవయాల కానీ ఎముకల్లో కానీ నీళ్లు చాలా ప్రాముఖ్యమైనవి అన్నమాట. నీళ్లు ఉంటాయి కాబట్టి నీళ్లు చాలా ప్రత్యేకమైనవి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళాలనుకోండి, వారు చేతులు కాళ్ళు వారు ఏం చేసేవారంటే వారు కడుక్కొని అది పరిశుద్ధమైన స్థలములోకి వెళ్ళడానికి వారు శారీరకంగా కూడా పరిశుద్ధంగా శుభ్రంగా ఉంచుకొని వారు వెళ్ళేవారుగా మనము చూస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథములో మోసే ఆయన ఇజ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు దేశం నుంచి కానాను దేశం నడిపించేటప్పుడు ఎర్ర సముద్రముని యోర్దాన్ నదిని 2 పాయలైనట్టుగా మనము చూస్తున్నాం. యెహోషువ ఎలియా దేవుడు ఎక్కడా అని చెప్పి ప్రార్థన చేయగా ఆ యోర్దాన్ నది 2 పాయలుగా మారినట్టుగా చూస్తున్నాం. అజలాగా ఎలియా గురించి కూడా బైబిల్ గ్రంథంలో అలాగే రాయబడి ఉంది. నీళ్లు 2గా మార్చబడి 2 అడ్డుగోడలుగా మార్చబడి వాటి గుండా నడిచినట్టుగా మనము చూస్తున్నాము దేవుని బిడ్డలారా. ఇక మనము చూసినట్లయితే యేసు ప్రభు వారు ఆయన ఇంకొక అద్భుతమైన కార్యం చేశారనంటే ఆయన మనకి నీటి బాప్టిజం గురించి ఆయన మనకి నేర్పిస్తున్నాడు. బాప్టిజం ఇచ్చు యోహాను, ఆయన పేరే బాప్టిజం ఇచ్చు యోహాను. ఈ బాప్టిజం ఇచ్చు యోహాను ఆయన అనేక ప్రాంతాలకు వెళ్తూ సువార్తని ప్రకటించబడుతూ నమ్మిన వారు, విశ్వసించిన వారు మీరు నమ్మి బాప్టిజం పొందమని చెప్పి ఆయన ప్రకటిస్తూ ఆయన ఏం చేసేవాడంటే ఆయన నీటి బాప్టిజం ఇస్తా ఉన్నట్టుగా బైబిల్ గ్రంథము తెలియపరుస్తుంది. నీటి బాప్టిజం ఇస్తా వచ్చాడు. ఆయన అలాగే ఇవ్వడం చేత దేవుని బిడ్డలారా మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే అనేక మంది ఈ యొక్క బాప్టిజం ఇచ్చి యోహాను దగ్గరికి వచ్చి ఆయన నీటి బాప్టిజం పొందుకున్నట్టుగా మనకి బైబిల్ గ్రంథం మనకి తెలియపరుస్తుంది. నీటి బాప్టిజం అనేది చాలా ప్రాముఖ్యమైందండి. బైబిల్ గ్రంథములో నీటి బాప్టిజం గురించి చాలా లోతైన విషయాలు ఇదనమందు మనము నేర్చుకోబోతున్నాం. ఏంటి నీళ్ళలో ఏమున్నాయి? నీళ్ళు మనం ప్రతిరోజు స్నానం చేసేవే, ప్రతిరోజు మన ముందున్న నీళ్ళే. అయితే నీళ్ళలో శక్తి లేదు, కానీ నీళ్ళలో దిగే వ్యక్తికి శక్తి లేదు, కానీ నీటి బాప్టిజం ఇస్తున్న వ్యక్తిలో శక్తి లేదు, కానీ మీరు చేస్తున్న నిర్ణయములో శక్తి ఉన్నది. మీలో నిర్ణయం చేస్తారు చూడండి, ఆ నిర్ణయంలో శక్తి ఉందన్నమాట. కాబట్టి ద పర్పస్ అంటే ఎందుకు మనము బాప్టిజం తీసుకోవాలి అన్నప్పుడు మొట్టమొదటిగా దేవుడిచ్చిన ఆజ్ఞ ఉన్నది. రెండోది దేవునికి మనకి చేస్తున్న ఒక నిబంధన ఉన్నది. మొట్టమొదటి ఏంటి? నీటి బాప్టిజం ఎందుకు తీసుకుంటున్నాం? అది దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ. మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామందు వారికి బాప్టిజం ఇవ్వండి అని యేసు ప్రభు వారు ఆయన గ్రేట్ కమిషన్ చెప్పబడుతున్న ఈ పెద్ద ఆజ్ఞని యేసు ప్రభు వారు తన సంఘానికి బయలుపరిచాడు. రెండో విషయం ఏంటంటే ఈ యొక్క బాప్టిజం తీసుకున్న వ్యక్తి దేవునితోనూ తనకి ఒక నిబంధన చేసుకుంటున్నారన్నమాట. నిబంధన ఏంటంటే నేను ఏ కాలము, ఏ సమయము, ఏ స్థితిలో ఉన్నా కూడా నేను నిన్ను విడవను. మరణము కూడా కాదు, ఈ భూమిలో కానీ పరలోకంలో కానీ ప్రభువా నేను నీకు సాక్షుడుగా ఉంటానని చెప్పి తన పాపాలన్నీ ఒప్పుకొని యేసుని వెంబడిస్తున్న వ్యక్తిగా
ఆ యొక్క బాప్టిజం యొక్క సూచనగా ఉన్నది. ఇంకా చెప్పాలంటే బాప్టిజం ఎందుకు తీసుకుంటారంటే ఇట్ ఈస్ అ డిక్లరేషన్ ఆఫ్ ఫెయిత్ దట్ యు ఫాలో జీసస్ క్రైస్ట్ అండ్ ఐడెంటిఫైడ్ ఇన్ జీసస్ అన్నమాట. యేసుని నేను నమ్ముచున్నాను, యేసు ప్రభువే మాత్రమే నా దేవుడిని నమ్ముచున్నానని చెప్పి నేను ఆయన వెంబడిస్తున్నాను. అదేలాగనే ఆయన ఐడెంటిటీ, ఆయన యొక్క ముద్ర నా మీద వేయబడుతుందని చెప్పడానికి నీటి బాప్టిజం తీసుకుంటామన్నమాట. ఇంకా ఎందుకు నీటి బాప్టిజం తీసుకుంటున్నామంటే నీటి బాప్టిజం అనేది ఏదో రహస్యంగా ఇచ్చేది కాదండి. నీటి బాప్టిజం అనేది బహిరంగ చేస్తున్న ఒక నిబంధన ఉన్నది, బహిరంగ చేస్తున్న ఒక పని. పెళ్లి చేసుకున్నారు ఎవరు? జై మరియు ఆ యొక్క స్వర్ణ వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకునే వారు ఏం చేశారంటే 10 మందికి శుభలేఖలు ఇచ్చారు. వారి తల్లిదండ్రులు ఇరువైపు కుటుంబస్తుల తల్లిదండ్రులు వారు వెతికారు, మంచి సంబంధం వచ్చిందని చెప్పి అందరూ కూడా దీంట్లో ఏకీభవించి ఏం చేశారంటే ఇరువైపు కుటుంబస్తులు శుభలేఖ ఇచ్చారు అందరికీ. అమ్మా, నా అమ్మాయి వివాహం జరగబోతుంది, రండి. జై యొక్క తల్లి గారు వారి బంధువులు, ఇదిగో జైకి పెళ్ళి అవుతుంది, మిమ్మల్ని ప్రేమగా ఆహ్వానిస్తారని చెప్పి ఇన్విటేషన్ ఇచ్చారు. జై ఏదో రహస్యంగా స్వర్ణాన్ని తీసుకువెళ్ళి పెళ్లి చేసుకోలే. సమాజం అంతా చూసినట్లుగా ఏం చేశాడు, ఈవిడ నా భార్య, ఈయన నా భర్త అని చెప్పి ఎలాగైతే వారు వివాహము చేసుకున్నారో అలాగనే బాప్టిజం అనేది కూడా అంతే. బాప్టిజం అనేది ఏదో 4 గోడల్లో లేకుంటే ఎవరికి తెలియకుండా వెళ్ళి రహస్యంగా తీసుకునేది కాదు. ఇది బహిరంగ చేస్తున్న ఒక సెలబ్రేషన్ అన్నమాట. బహిరంగ చేస్తున్న ఒక సెలబ్రేషన్. ఒక బర్త్డే కానీ, ఒక పెళ్లి రోజు కానీ, ఒక పెళ్లి కానీ, లేకుంటే ఒక రిటైర్మెంట్ ప్రోగ్రామ్ కానీ, ఒక ప్రమోషన్ ప్రోగ్రామ్ కానీ, లేకుంటే గొప్ప అచీవ్మెంట్ కానీ, ఒక గ్రాడ్యుయేషన్ కానీ, ఇవన్నిటికన్నా శ్రేష్టమైంది ఏదంటే రక్షణ అన్నమాట. ఆ రక్షణని ఒక సెలబ్రేషన్గా చేయాలి. చాలామంది బాప్టిజం తీసుకోవడానికి సిద్ధపడతారు. ఆ బాప్టిజం తీసుకుని ఆ రోజు వాళ్ళ తల్లిదండ్రులు ఉండరు, వాళ్ళ భార్య ఉండరు, భర్త ఉండరు, పిల్లలు ఉండరు, వాళ్ళ బంధుమిత్రులు ఉండరు, స్నేహితులు ఉండరు, ఎవరిని పిలవరండి బాప్టిజానికి. అసలు బాప్టిజం అనేది ఇట్ ఈస్ అ సెలబ్రేషన్, ఇట్స్ అ సెలబ్రేషన్. ఆ బాప్టిజానికి ఏం చేస్తారంటే సాధారణంగా వారికి బంధువులందరికీ పిలుస్తారనమాట. పలానా రోజు నా కుమారుడు ఆయన నీటి బాప్టిజం తీసుకుంటున్నాడు, లేకపోతే నా కుమార్తె నీటి బాప్టిజం తీసుకుంటుందని చెప్పి తన కుటుంబస్తులందరినీ పిలిచి, అయ్యా పలానా రోజు పలానా సమయము మీరు కుటుంబాలుగా రండి అని చెప్పి వారందరినీ ఆహ్వానించి అక్కడ తీసుకువెళ్ళి బాప్టిజం ఇప్పించాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఇలాగ చేయట్లే. బాప్టిజం అనేది అర్జెంటుగా బట్టలు తీసుకురావడం, మునిగేయడం, వెళ్ళిపోవడం, ఈ పద్ధతులు మారాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బాప్టిజం అనేది సెలబ్రేషన్, ఒక పండగ. ఒక వ్యక్తి ఒక జీవితంలో తిరిగి జన్మిస్తున్నాను, నేను తిరిగి జన్మించాను, నేను యేసయ్యని వెంబడిస్తున్నాను, ఇంకా నేను ఎవరిని వెంబడించనని లోకానికి చెప్తున్న ఒక వ్యక్తి ఒక పెళ్లి ఎలాగైతే ఒక కార్యక్రమం చేస్తారో బాప్టిజం అనేది కూడా ఒక పెద్ద కార్యక్రమం అండి ఒక జీవితంలో. కాబట్టి ఇంతవరకు బాప్టిజం తీసుకున్న వారి గురించి వదిలేద్దామండి. ఇంకా మీదగా బాప్టిజం తీసుకునేవారు, మీకు వచ్చే వారం మనకి బాప్టిజం ఆరాధన ఉంది. తీసుకునేవారు మీరు ఏం చేయాలంటే మీ బంధువుల్ని, మీ స్నేహితుల్ని పిలిచి ఈ యొక్క బాప్టిజం సర్వీస్లో మీరు పాలు భాగస్తులు అవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను బాప్టిజం తీసుకునేటప్పుడు మా తాతలను పిలిచాను, మా అమ్మమ్మ నాయనమ్మను పిలిచాను, మా బంధువులను పిలిచాను, నాకు తెలిసిన స్నేహితులను పిలుచుకున్నాను. అందరినీ పిలుచుకొని వాళ్ళ ముందు నేను యేసయ్యని నమ్ముకున్నాను, నేను యేసయ్య బిడ్డని అని నేను బాప్టిజం తీసుకున్నాను. జనవరి 26వ తారీఖున నా బాప్టిజం రోజు అన్నమాట. దేవుని బిడ్డలారా, ఈ యొక్క దినము చాలా ప్రాముఖ్యమైన దినం అన్నమాట ఒక వ్యక్తిలో. ఎందుకంటే జనన దినము ఒకటంటే, రెండోది తిరిగి జన్మించే దినము చాలా ప్రాముఖ్యమైనది దేవుని బిడ్డలారా. కాబట్టి ఇంకా ఒక వ్యక్తి బాప్టిజం తీసుకునే వ్యక్తి, చాలామంది అనుకునేది అంటే నేను ఏదో చేసేసిన తర్వాత నేను బాప్టిజం తీసుకోవాలి, అన్నీ సెట్ అయిన తర్వాత నేను అన్నీ కూడా పరిశుద్ధంగా బ్రతుకుతున్నప్పుడు నేను బాప్టిజం తీసుకోవాలనుకుంటారు. అది అబద్ధం అండి. బైబిల్ చెప్తుంది మనం నమ్మి మనం బాప్టిజం తీసుకోవాలి, అంతేనండి, ఇంకేమీ లేదు. మనం నమ్మినట్లయితే యేసు ప్రభువే దేవుడని నమ్మి మనం ఏం చేయాలంట, బాప్టిజం తీసుకోవాలి. బాప్టిజం తీసుకున్న తర్వాత దేవుడు మనల్ని నడిపించు వాడై ఉన్నాడు. బైబిల్ చెప్తుంది
మన శక్తి వలన కాదు, మన సామర్థ్యం వలన కాదు, మన క్రియల వలన మనం పరిశుద్ధులుగా మార్చబడలేము. మనం ఎలాగూ పరిశుద్ధులుగా మార్చబడుతున్నాము? యేసు ఒక రక్తము చేత మనము కడగబడడం చేత మనము పరిశుద్ధులుగా మార్చబడుతున్నాము. రోజంతా కూర్చొని నేను పాపం చేయలేదు కాబట్టి నేనేమై ఉన్నాను, నీతిమంతుడని చెప్పుకోవడానికి సరిపోమన్నమాట. ఎందుకంటే మన బ్రతుకే పాపము, మన పుట్టకే పాపము. కాబట్టి మన నీతి వలన మనం పరిశుద్ధులుగా మార్చబడలేము. ఈ సత్యాన్ని బాగా మనం అర్థం చేసుకోవాలి. ఈ రోజంతా నేను పాపం చేయలేదు కాబట్టి ఈ రోజంతా నేను పరిశుద్ధంగా ఉండాను అనే కాదండి. ఎందుకంటే యేసు రక్తము చేత కడగబడకపోతే, యేసు రక్తము చేత విమోచించబడకపోతే మనం పరిశుద్ధులుగా మార్చబడడానికి అవదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీతిమంతులుగా బ్రతకడం ఒక వైపు అయితే, మనల్ని నీతిమంతులుగా చేసేవాడు యేసు ప్రభు వారు మాత్రమనే విషయాన్ని మనము గమనించాలి. దేవుని బిడ్డలారా, ఈ రోమన్ క్యాథలిక్లో మనం ప్రత్యేకంగా చూసినట్లయితే చిన్న పిల్లలకి ఏం చేస్తారంటే బాప్టిజం ఇస్తారనమాట. నేను కూడా చిన్నప్పుడు మా యొక్క తల్లిదండ్రులు తీసుకెళ్ళి, నేను చాలా చిన్నప్పుడు పేరు పెట్టడానికి వెళ్ళినప్పుడు నా తల్లిదండ్రుల దగ్గరికి ఇచ్చి నా పాస్టర్ గారు ఆయన తీసుకొని సిఎస్ఐ చర్చ్ అనమాట, వాళ్ళు ఏం చేశారంటే ఆ యొక్క నీళ్ళలో అద్ది చిలకరింపు బాప్టిజం ఇచ్చారనమాట. చిలకరింపు బాప్టిజం చెల్తదా అని ఒక వ్యక్తి నన్ను ప్రశ్న అడిగారు. చిలకరింపు చేస్తున్న బాప్టిజం ఎలాంటిదంటే, ఒక 2 సంవత్సరాలు 1 సంవత్సరం ఉండే బిడ్డలకి ఒక అబ్బాయికి పెళ్లి చేస్తే అది పెళ్ళా? కాదు. వయసు, జ్ఞానము, తెలివి వచ్చినప్పుడు వారు నిర్ణయం చేయకుండా ఎవరో నిర్ణయం చేయడం చేత అది రక్షణ కాదు. మీ అమ్మ నాన్న రక్షించబడ్డారు కాబట్టి మీరు కూడా క్రైస్తవులని చెప్పుకోవడానికి కుదరదు అనమాట. యేసుని వెంబడించు వారిని క్రైస్తవులు అని పిలుస్తారనమాట. కాబట్టి ఇది వ్యక్తిగతంగా చేస్తున్న ఒక నిర్ణయము. బైబిల్ చెప్తుంది జ్ఞానస్థానము అంటే అర్థమేనంటే ఇట్స్ ఎ సాంస్క్రిట్ వర్డ్ అనమాట. జ్ఞానం వచ్చిన తర్వాత స్థానం తీసుకోవాలి. నేనైతే 10వ సంవత్సరంలో బాప్టిజం తీసుకున్నాను. నా భార్య అయితే 8వ సంవత్సరంలో బాప్టిజం తీసుకుంది. నా కొడుకు 8వ సంవత్సరంలో బాప్టిజం తీసుకున్నాడు. ఇప్పుడు నా కుమార్తెకి ఆవిడ గొడవ అండి, ఏంటి నాకు బాప్టిజం ఇవ్వండి. మనటి వరకేమో వాళ్ళ తాతయ్య అమెరికాలో ఉన్నారు కాబట్టి ఆపాం. ఇప్పుడేమో గ్రేస్ ఏమో హాస్టల్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు అది ఒక పెద్ద ఆటంకం అయిపోయింది. ఇప్పుడు ఏదైనా కానీ రాత్రి ఆలోచిస్తా ఉన్నాను, ఏదైనా కానీ ఆవిడికి బాప్టిజం ఇచ్చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. బాప్టిజం తీసుకోవడం అనేది ఒక వ్యక్తిగతంగా చేస్తున్న ఒక నిర్ణయం అన్నమాట. ఇట్స్ అ పర్సనల్ డిసిషన్. ఎవరో మన పట్ల చేసేది కాదు, ఎవరి కోసమో చేసుకునేది కాదు, ఎవరినో మెచ్చించడానికి చేసేది కాదు. ఇది మీరు వ్యక్తిగతంగా చేస్తున్న ఒక పర్సనల్ డిసిషన్ అన్నమాట. ఇది ఇట్స్ అ పర్సనల్ డిసిషన్. కాబట్టి ఒక చిన్న బిడ్డ తను నిర్ణయం చేయలేని వయసులో ఉన్నప్పుడు ఆ బిడ్డకి ఎవరో నీళ్లతో అలా చిలకరింపిస్తేనే అది బాప్టిజం అవుతుందా? బైబిల్ గ్రంథం చెప్తుంది చిన్నపిల్లలు దేవుని రాజ్యముకి ప్రవేశిస్తారంట. చిన్నపిల్లలు వాళ్ళు తెలియని వయసులో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏమి చేసినా ఏమి చేయకపోయినా వారు ఎక్కడికి వెళ్తారు? దేవుని రాజ్యం వెళ్తారు. యేసుప్రభు అన్నారు, మీరు చిన్న బిడ్డల లాంటి స్వభావం కలిగినట్లయితే మీరు దేవుని రాజ్యం వెళ్తారని బైబిల్ చెప్తుంది. కాబట్టి చిన్నపిల్లలకి బాప్టిజం అవసరం లేదు. చిన్నపిల్లలకి చిలకరింపు బాప్టిజమో ఇంకొక బాప్టిజం అవసరం లేదు. ఒకవేళ అలాంటి బాప్టిజం మీరు తీసుకున్నట్లయితే ఇది చెల్లతదా అని మీరు అడిగినట్లయితే తప్పనిసరిగా చెల్లదు కదా. చిన్నప్పుడు ఎప్పుడు నీటితో అలా జల్తనే అది నీటి బాప్టిజమా? కాదు. నీటిలో నుంచి వెళ్ళి యేసు ప్రభు వారు ఏమైతే చేశారో అదే బాప్టిజం అయి ఉన్నది. బైబిల్లో లేనిది ఏది కూడా మనం పాటించకూడదు. బైబిల్లో రాయనిది, బైబిల్లో పాటించినది ఏది కూడా సంఘ బిడ్డలైన మనము చేయకూడదు. అలాగైతే బైబిల్ గ్రంథములో చిన్న బిడ్డల యొక్క జ్ఞానస్థానము గురించి రాయినప్పుడు మనం ఎందుకు దాన్ని నమ్మాలి? మార్టిన్ లూథర్ గారు ఆయన ఏం చేశారంటే, ఆయన రెవల్యూషన్లో ఏం చేశారంటే ఒక స్ట్రాంగ్ జస్టిఫికేషన్ బై ఫెయిత్ అని ఒకటి స్టార్ట్ చేశారు. ఆయన కూడా ఏం చేశారంటే చైల్డ్ బ్యాప్టిజంకి
ఆయన కూడా ఓటు వేశాడు అనమాట. క్యాథలిక్ నుంచి వచ్చిన మనము, ప్రొటెస్టెంట్గా ఉన్న మనము, మార్టిన్ లూథర్ గారు ఏం చేశారంటే ఈ యొక్క లూథరన్ చర్చ్ని స్టార్ట్ చేసిన ఆయన కూడా ఏకీభవించడం చేత ఇక లూథరన్ చర్చ్ లేకపోతే సిఎస్ఐ సంఘాలు ఇంకా చాలా సంఘాలు ఏం చేస్తారంటే వాళ్ళు ఇంకొను చిలకరింపు బాప్టిజము వారు చేయడం మొదలుపెట్టారు. అయితే దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యముని నమ్ముచున్న అది బాప్టిజంగా మనము తీసుకోం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మీలో ఎవరైనా అలాంటి బాప్టిజం తీసుకున్నట్లయితే మీరు మరలా పరిపూర్ణమైన నీటిలో మీరు పరిపూర్ణంగా ముంచబడి మీరు బాప్టిజం తీసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెలకరింపు బాప్టిజము లేకపోతే ఇంకొక బాప్టిజం చిన్నప్పుడు తీసుకునే అన్ని కూడా చెల్లవు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే సంఘము యేసే మనకి ఏదైతే నేర్పించారో, ఏదైతే బోధించారో అవే మనము చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యేసు ప్రభు ఎక్కడ కూడా చిన్నపిల్లలకి బాప్టిజం ఇవ్వమని చెప్పలేదు. చిన్నపిల్లలు బాప్టిజం ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? దేవుని రాజ్యంలోకి వెళ్తారు. దేవునికి స్తోత్రం. ఒకవేళ వాళ్ళ గర్భములో ఉన్న, గర్భము పుట్టిన తర్వాత చనిపోయినా, కొన్ని మాసాల నుండి చనిపోయినా, కొన్ని సంవత్సరాల నుండి చనిపోయినా పిల్లలు దేవుని రాజ్యానికి వారసులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించాలి దేవుని బిడ్డలారా. కాబట్టి మీరు ఒకవేళ చిన్న బిడ్డగా ఉన్నప్పుడు ఇలాంటి బాప్టిజం తీసుకున్నట్లయితే మీరు వచ్చే వారం తప్పనిసరిగా బాప్టిజం తీసుకోవాలి. వచ్చే వారం మీరు సంపూర్ణమైన ఒక నిరీక్షణతో, సంపూర్ణ ఒక డిసిషన్స్తో మీరేం చేయాలి? నీటి బాప్టిజం తీసుకొని మీరు యేసు యొక్క ఆయన వెంబడించే వారిగా మీరు మారాలి. అందుకని యేసు ప్రభు వారు ఆయన బోధించిన విషయాన్ని మనము చేయాలి. ఒక వ్యక్తి ఒక వాక్యము ప్రకటించబడినప్పుడు ఆ వ్యక్తి ఏం చేయాలి? విశ్వాసముతో, నమ్మకముతో ఏం చేయాలి? మనం నమ్మి బాప్టిజం తీసుకోవాలి. ఇట్స్ అ హంబుల్ డిసిషన్. ఇట్స్ అ తగ్గింపు స్వభావంతో మీరు చేస్తున్న ఒక నిర్ణయం అన్నమాట. తగ్గింపు స్వభావంతో చేస్తున్న ఒక నిర్ణయము. ఎందుకంటే ఈ భూలోకం నుంచి పరలోక రాజ్యము వెళ్ళాలన్నట్లయితే ఏం కావాలి? మారు మనస్సు కావాలి, రక్షణ కావాలి. ఇది రక్షణ ఎక్కడి నుంచి వస్తుంది? యేసు ప్రభుని మనం నమ్మి మనము బాప్టిజం పొందినడలా మనము రక్షించబడుదము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనం నమ్మి బాప్టిజం పొందాలి. అది యేసు యొక్క చిత్తమై ఉన్నది. చూడండి, నేను చాలా వచనాలు మీకు చూపిస్తాను. మార్కు సువార్త 1వ అధ్యాయము 4వ వచనం చదువుదామండి. మార్కు సువార్త 1వ అధ్యాయము 4వ వచనం. బాప్టిజం ఇచ్చి యోహాను అరణ్యములో నుండి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమై బాప్తిస్మము ప్రకటిస్తూ వచ్చెను. ఏం బాప్టిజం అంటే? ఇది మారు మనసు అంటే మనసుని మార్చుకోవడం అన్నమాట. మనసుని మార్చుకోవడం. ఇంతకాలం నేను లోక ప్రకారంగా బ్రతికాను, ఇంతకాలం నా ఇష్టం వచ్చినట్టుగా బ్రతికాను, ఇంతకాలము నా యొక్క కుటుంబస్తులు లేకుంటే నా యొక్క వర్గము లేకుంటే నా కులము లేకుంటే ఇంకొకటి ఏదని చెప్తారేమో, దాన్ని బట్టి నువ్వు నడిచావేమో, లేకపోతే మీ పితరులు నడిచిన మార్గములో మీరు నడిచారేమో. అయితే దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము చెప్తుంది, యేసు ప్రభుని మనం నమ్మి మనం మారు మనసు పొందాలి, మనస్సుని మార్చుకోవాలి. మనసు ఎలాగ మార్చబడుతుంది? మీరు ప్రార్థన చేయడం చేత. యేసు, నేడు పాపిని, నా పాపాలను ఏం చేయి? నీ రక్తము చేత కడిగి నన్ను పరిశుద్ధునిగా చేసి నన్ను నీ బిడ్డగా, నీ వారసునిగా నన్ను చేసుకొని చెప్పి ప్రార్థన చేసినప్పుడు నేను నమ్ముతున్నాను కాబట్టి ఏం చేయాలి? నెక్స్ట్ బాప్టిజం పొందాలి. నమ్మేది ఒక సీజను, బాప్టిజం తీసుకుని ఇంకొక సీజనా? ఏ బ్రదర్ బాప్టిజం తీసుకోవట్లేదంటే ఇంకా నేను బాగా సిద్ధపడాలి బ్రదర్. ఎప్పుడు సిద్ధపడతావు? పెళ్ళికి సిద్ధపడేలాగా సిద్ధపడాలా? దీనికి అంత అవసరం లేదు. నువ్వు నమ్మి ఆ మాటలు ఒప్పుకున్న తర్వాత వెంటనే నువ్వు ఏం చేయాలి? నీటి బాప్టిజం పొందాలి. రేపు, ఎల్లుండు, వచ్చే వారము లేదా వచ్చే సంవత్సరం నువ్వు వాయిదాలు పెట్టుకుని తారీఖులు పెట్టుకుంటున్నావు అంటే అర్థమేనంటే నువ్వు యేసు ప్రభుని నమ్మలేదు.
యేసు ప్రభు నమ్మలేనప్పుడు నువ్వు ఆయన బిడ్డగా ఎలా పిలువబడతావు? ఎంతమంది అయితే నమ్మి బాప్టిజం పొందుతారో వారు దేవుని పిల్లలని పిలువబడతారంట అండి. నమ్మి బాప్టిజం పొందని వారు శిక్షావిధి పొందుకుంటారంట. నమ్మిన వారు, నమ్మి బాప్టిజం పొందిన వారు రక్షించబడతారు. నమ్మని వాడు ఏమవుతారంట? శిక్షావిధి పొందుకుంటున్నారు. నమ్మిన వారు దేవుని బిడ్డలవుతారు. నమ్మని వారు ఏమవుతారు? వారు సైతానుక అనుచరులుగా నరకములో వేయబడే వ్యక్తులుగా మారిపోతారన్నమాట. దీని గురించి ఆలోచించడానికి నువ్వు నెలల కాలాలు, సంవత్సరాలు నీకు కావాలా? ఆలోచించండి. నెలల కాలాలు, సంవత్సరాలు ఆలోచించి నేను చెప్తాను బ్రదర్. ప్రార్థన, కొంతమంది ప్రార్థన చేసి మళ్ళీ చెప్తారంట. ప్రార్థన చేసి ఏం చెప్తావు? మళ్ళీ బైబిల్ చెప్పిన దానికి, బైబిల్కే నువ్వు మళ్ళీ ప్రార్థన చేస్తావా? బైబిల్కి చెప్పిన దానికి నువ్వు సొంత నిర్ణయాలు చేయడానికి బైబిల్కి వ్యతిరేకంగా నువ్వు ప్రార్థన చేస్తావా? ఆలోచించి చూడాలి దేవుని బిడ్డలారా. బాప్టిజం పొందిన వారు మీరు ధన్యులు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయము 23వ వచనం చదువుదామండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 22 నుంచి చదవండి. అటు తర్వాత యేసు తన శిష్యులతో కూడా యూదయ దేశమునకు వచ్చి అక్కడ వారితో కాలము గడుపుచు బాప్తిస్మం ఇచ్చుచూ ఉండెను. సలీము దగ్గరనున్న ఐనోనను స్థలమున నీళ్లు విస్తారముగా ఉండెను. నీళ్లు విస్తారముగా ఉండేను. అది అండర్లైన్ చేసుకోండి బైబిల్లో. నీళ్లు విస్తారముగా ఉండెను అంటే ఏంటి? చిలకరింపు బాప్టిజం కాదు. నీళ్లు విస్తారంగా ఉండాలి. ఆ నీటిలో ఏం చేయాలి? ఆ వ్యక్తిని ఒక ఉడన్బడిక చేసి, ఆ ఉడన్బడిక చేసి ప్రార్థన చేసిన తర్వాత ఆ వ్యక్తిని ఏం చేస్తారు? నీటి బాప్టిజం ఇస్తారనమాట. అంటే అర్థమేంటంటే నీళ్లు అక్కడ విస్తారముగా ఉండెను. బైబిల్ ఎక్కడ కూడా నీళ్లు ఏది ఒక గ్లాసులో తీసుకొని ఇలాగ జల్లి రక్షణ కాదు. కొంతమంది ఏం చేస్తున్నారు? ఒక బట్ట పెడుతున్నారంట, అటు ఇటు ఒక 2 బట్టలు పెట్టేసుకుని దాంట్లో దాటి వెళ్ళిన వాళ్ళందరూ రక్షించబడతారంట. ఇది ఎక్కడ రక్షణ? ఎక్కడ బైబిల్ రాయబడిందా రక్షణ? అలాంటి రక్షణ ఉన్నదా? ఏదో ఒక శాల్వా పట్టుకొని 2-4 దైవజనాలు పట్టుకుంటే దాన్ని దాటి వెళ్తే రక్షణ కాదండి. బైబిల్ గ్రంథం చెప్పే విధానం ఏంటంటే అక్కడ విస్తారమైన నీళ్ళు ఉన్నాయి. తర్వాత ఏమంటున్నారు? అక్కడ బాప్తిస్మం ఇచ్చుచూ ఉండెను. అక్కడ బాప్తిజం ఇచ్చుచూ ఉండెను. కాబట్టి ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి. అక్కడ విస్తారమైన నీళ్లు ఉన్నాయి. ఆ విస్తారమైన నీళ్ళలో ఏం చేస్తున్నారంట? వారు బాప్తిజము ఇచ్చుచూ ఉండెను. చూడండి, అపోస్తల కార్యం 8వ అధ్యాయము 36, 37, 38 వచనాలు చదువుదామండి. అపోస్తల కార్యము 8వ అధ్యాయము 36, 37, 38 వచనాలు. వారు త్రోవలో వెలుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు ఇదిగో నీళ్లు నాకు బాప్తిజము ఇచ్చుటకు ఆటంకం ఏమని అడిగాను. చూడండి, ఇక్కడ చాలా ఫిలిప్పుని ఈ నపుంసకుడు అడుగుతున్నాడు. ఇదిగో నీళ్లు ఇక్కడ ఉన్నాయి. ఒక బకెట్లో కాదు, ఒక మగ్గులో కాదు, ఒక గ్లాసులో కాదు. ఇదిగో నీళ్లు ఏమున్నాయి? ఇక్కడ ఉన్నాయి. అది బావి ఉండొచ్చు, లేకపోతే అది ఒక నది ఉండొచ్చు, లేకపోతే సముద్రమై ఉండొచ్చు, లేకపోతే నీళ్లు పారుతున్న కాలువై ఉండొచ్చు. నీళ్లు ఇక్కడ ఉన్నాయి. బైబిల్ ఎక్కడ కూడా నీళ్లు చిలకరింపు బాప్టిజం గురించి రాయబడలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, మార్కు సువార్త 1వ అధ్యాయము 5వ వచనము. అంతటా యూదయ దేశస్థులందరూ యెరూషలేము వారందరూ బయలుదేరి ఆయన దగ్గరికి వచ్చి తమ పాపములను ఒప్పుకొని యోర్దాను నదిలో అతని చేత బాప్టిజము పొందెను. ఇక్కడ ఏం చేస్తున్నారంట? బాప్టిజం ఎందుకు తీసుకుంటున్నారంట? పాపాలు ఒప్పుకోవాలి. చెప్పండి, పాపాలు ఒప్పుకోవాలి. పాపాలు ఒప్పుకోకపోతే ఏమవుతాయి? పాపాన్ని దాచిపెట్టువాడు వర్ధిల్లుడు. దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు ఏం పొందుకుంటాడంట? కనికరం పొందుకుంటాడంట. వెరీ గుడ్. ఇక్కడ చాలా క్లియర్గా రాయబడింది ఏంటంటే యూదయ వారు,
యేరుషలేము వారు వచ్చి ఏం చేశారంటే వారు పాపములను యేసయ్య దగ్గర ఒప్పుకున్నారు. లేకపోతే వారి పాపములు దేవుని దగ్గర ఒప్పుకున్న తర్వాత వారికి ఏం చేశారంటే యోర్దాన్ నదుల్లో వారికి ఏం చేశారు, వారికి బాప్టిజం ఇచ్చారు. ఒక చిన్న పిల్లోడు వచ్చి పాపాన్ని ఒప్పుకోగలడా? ఒక పుట్టిన బిడ్డ వచ్చి పాపాన్ని ఒప్పుకోగలడా? ఈ సిస్టమ్ జరగనప్పుడు మనం ఆ పనిని మనము చేయకూడదు. ఒక చిన్న బాలుడు 1 నెల, 3 నెలలు, 6 నెలలు, 1 సంవత్సరం ఉండే వ్యక్తి, ఆ చిన్న బాలుడు వచ్చి పాస్టర్ గారు నేను పాపం చేశానని చెప్తాడా? చెప్పలేడు. కాబట్టి మనం ఈ విషయాన్ని, ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ప్రజలు వచ్చి ఏం చేశారు, వారి పాపమును ఒప్పుకున్నారు. బాప్టిజం తీసుకునే వారు మీ పాపాలు ఒప్పుకోవాలి. అయ్యా నేను ఫలానా పాపం చేశాను, నేను దేవునికి విరోధమైన పని చేశాను, నేను దూషణ మాట్లాడి, నేను కొట్లాట చేశాను, లేకుంటే హత్య చేశాను, దొంగతనం చేశాను, వేషతనం చేశాను, లేక నా నరహత్య చేశాను, లేకుంటే ఏ పాపం చేశారో ఆ పాపాన్ని మీరు ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టి యేసు రక్తము చేత కడగబడిన వారుగా మీరు నీటిలోకి వెళ్ళి ఆ నిబంధన కలిగిన బాప్టిజంలో మీరు పాలుభాగస్తులవ్వాలి. సరే, బాప్టిజం పొందిన వారికి ఏమవుతుందని చూడండి. అధ్యాయంలో 9 నుంచి 11 వచనాలు. ఆ దినములలో యేసు గలిలయలోని నజరేతు నుండి వచ్చి యోర్దానులో యోహాను చేత బాప్తిస్మం ఎక్కడ తీసుకున్నారంటే యేసు ప్రభు వారు యోర్దాన్ నదిలో యేసు ప్రభు వారు బాప్టిజం తీసుకున్నారు. యేసు ప్రభు ఏం చేశాడు అదే చేయాలి మనము. ఆయన యోర్దాన్ నదుల్లో బాప్టిజం తీసుకొని ఏమంటున్నారు, వెంటనే ఆయన నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చుచుండగా, వెంటనే ఆయన నీళ్ళలో నుండి ఎక్కడున్నాడంటే, ఆయన నీళ్ళు బయట కాదు, నీళ్ళు బకెట్లో కాదు, ఆయన వెంటనే నీళ్ళలో నుండి, అంటే అది అర్థం చేసుకోవాలి. అంటే ఆయన నీళ్ళలో మునిగి ఉన్నాడు. నీళ్ళలో ఆయన మునిగి ఉండి ఆయన ఎక్కడికి వచ్చాడంట, ఒడ్డుకి వచ్చిన తర్వాత ఆకాశము చీల్చబడి పరిశుద్ధాత్మ పావురము తన మీదకి దిగిరాగా చూచెను. మరియు నీవు నా ప్రియ కుమారుడవు, ఈయనే నా ప్రియ కుమారుడు, నీ యందు నేను ఆనందించుచున్నాను అని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. హల్లెలూయా. ఇది అర్థం చేసుకోవాలి. ఒక వ్యక్తి నమ్మి బాప్టిజం పొందినప్పుడు ఏమవుతుందంటే ఆ వ్యక్తి ఆ నీటిలోకి వెళ్ళి ఒక దైవజనుడి చేత, నీ సంఘ కాపురి చేత బాప్టిజం తీసుకున్న తర్వాత ఆ వ్యక్తి ఒడ్డుకి వచ్చినప్పుడు అంట ఒక స్వరము తనకి వినిపించబడుతుంది. ఏంటి స్వరం అంటే, ఆ పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చి ఏమంటున్నాడు తెలుసా, ఈయన నా కుమారుడు. అంటే ఒక స్త్రీ బాప్టిజం తీసుకుంటే దేవుడు ఏమంటున్నాడు, ఈవిడ నా కుమార్తె. అంటే బాప్టిజంలో ఉన్న ఇంకొక లెవెల్ ఆఫ్ బ్లెస్సింగ్ ఏం తెలుసా, ఒక సూపర్ న్యాచురల్ అనుభవం ఏంటి తెలుసా, మనము దేవుని పెట్టలాగడానికి ఇది ఒక మార్గం అన్నమాట. ఒకే ఒక మార్గం. ఎంత అద్భుతమైన విషయం ఆలోచించి చూడండి. ఒకవేళ దేవదూత వచ్చేసి మీ మీద, లేకపోతే పావురం వచ్చి మీ మీద దిగపోవచ్చు, పరలోక రాజ్యం నుంచి స్వరం వినిపించకపోవచ్చు. జరిగే విషయం ఏంటంటే, మీరు దేవుని బిడ్డలై ఉన్నారు. దేవునికి స్తోత్రంగా చెప్తున్నారు. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, ఎవరైతే నమ్మి బాప్టిజం పొంది ఉన్నారో వారు ఏమై ఉన్నారు, దేవుని పిల్లలై ఉన్నారు. మీ అమ్మ నాన్న రక్షించబడ్డారు, వారు దేవుని పిల్లలు అయ్యారు. మీరు రక్షించబడినప్పుడే మీరు దేవుని పిల్లలు అవుతారు. రక్షణ లేకుండా అమ్మ నాన్న ఆ రక్షణ మీద చెల్లుబాటు అవుతుందంటే అవదండి. బైబిల్ గ్రంథము అలాంటిది ఒప్పుకోవట్లేదు. కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించాలి. ఎవరైతే రక్షించబడతారో, మారు మనసు పొంది రక్షించబడిన వారు దేవుని పిల్లలు. దేవుని బిడ్డలంటే ఏంటి, ఆయనకు వారసులై ఉన్నారు, ఆయన వాగ్దాన పుత్రులై ఉన్నారు. ఆయన ఆశీర్వాదములో మీరు కూడా పాలిభాగస్తులై ఉన్నారు. అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదం, ఇస్సాకు ఇచ్చిన ఆశీర్వాదం, యాకోబుకి ఇచ్చిన ఆశీర్వాదం మీ మీద ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంత పెద్ద సీఎం అయినా, ఎంత పెద్ద పిఎం అయినా, ఎంత పెద్ద రాజు అయినా వారి పిల్లలు అపాయింట్మెంట్ కోసం కనిపెట్టరు. వెళ్ళి
డాడీ అని చెప్పి ఒళ్ళో కూర్చుంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరున్నారని పట్టించుకోరండి, ఎవరితో మాట్లాడుతున్నారు పట్టించుకోరు. నా పిల్లలంతే, నా దగ్గరికి నా భార్య ఎక్కడో మీటింగ్లో కూర్చుంటాం, వచ్చి పరిగెట్టుకుంటూ వచ్చి ముద్దు పెట్టుకుని ఒడిలో కూర్చుంటారు. ఎలా ఉంటుంది? అందరికీ ఆ స్వాతంత్రం ఉండదు, అందరికీ ఆ రిలేషన్షిప్ ఉండదు. మన సీనియర్ పాస్టర్ గారు చాలా బిజీగా ఉంటారు. ఈ డీజే గారు వెళ్ళిపోయి తలుపు తోసేసి వెళ్ళిపోయి వాళ్ళ తాతయ్య దగ్గర వెళ్ళి పక్కన నిలబడతాడు. ఇలాగా లోపలికి వెళ్ళడానికి అపాయింట్మెంట్ కావాలి. అయితే పిల్లలకి అపాయింట్మెంట్స్ ఉండవు. మీరు పిలవగా అతడు నన్ను మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. అతడు శ్రమల్లో ఉండగా నేను అతనికి తోడై ఉందును. అతన్ని గొప్ప చేసి అతన్ని దీర్ఘాయుష్మంతుడుగా నేను ఉంచెదను. నా రక్షణ అతనికి చూపించదను. యెరూషలేము సమాధానం వాళ్ళకి ఇస్తాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలు వేరే, దేవుని బిడ్డలు కాని వారు వేరే. ఇక రెండు రకాలు ఉన్నారు సంఘంలో. ఒకటి దేవుని బిడ్డలు, రక్షించబడిన దేవుని బిడ్డలు, రక్షించబడబోతున్న ఇంకొక దేవుని బిడ్డలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలు అవడానికి ఇంకెందుకు ఆలస్యం నీకు? దేవుని బిడ్డలుగా మారడానికి బట్టలు, తడి బట్టలు నీకు ఆలస్యమా? దేవుని యొక్క బట్టలు, ఇక దేవుని బిడ్డగా నువ్వు మారడానికి వచ్చే ఆదివారం కూడా అవసరంలే. ఇప్పుడు చెప్తే ఇప్పుడు నీళ్ళు నింపుతాం. సముద్రంలో వెళ్ళి ఆటలాడినప్పుడు బట్టలు తడిగా ఉన్నప్పుడు కూడా మనం ఆనందిస్తాం కదా, అలాగ ఆనందించాలి. ఎందుకంటే రక్షణ అంత విలువైనది ఈ ప్రపంచంలో ఇంకెక్కడ లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎవరైతే నమ్మి బాప్టిజం పొందుతారో వారు నీతిమంతులుగా పిలువబడతారు. వారు దేవుని బిడ్డలుగా, వారసులుగా వారిని పిలుస్తున్నారు. చూడండి, మార్కు సువార్త 3వ అధ్యాయము 14-15 వచనాలు చదువుదామండి. మార్కు సువార్త 3వ అధ్యాయము 14-15 వచనాలు. వారు తనతో కూడా ఉండునట్లును దెయ్యములను వెళ్ళగొట్టు అధికారము గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలనని ఆయన 12 మందిని నియమించెను. చూడండి, యేసు ప్రభు వారంట ఎవరైతే నమ్మి బాప్టిజం పొందారో ఆయన వారిని శిష్యులని పిలుస్తూ, ఆ శిష్యులు ఏం చేస్తున్నాడంట? వారిని సువార్త ప్రకటించే వారుగా చేయమంటున్నాడు. అది మాత్రం కాకుండా దెయ్యాలు ఎల్లగొట్టడం, దెయ్యాల యొక్క సామ్రాజ్యమని బద్దలు కొట్టేవారు ఎవరు? రక్షించబడిన వారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రక్షించబడిన వారు చాలా పవర్ఫుల్ అయిన వారండి. అమెరికన్ సిటిజన్స్ సిటిజన్స్ ఎప్పుడు పవర్ఫుల్ అండి. వాళ్ళ పాస్పోర్ట్, వారి యొక్క సిటిజన్షిప్ చాలా పవర్ఫుల్ అంటారు. వారి పౌరత్వం చాలా పవర్ఫుల్. ఇప్పుడు యుక్రెయిన్లో యుద్ధం జరుగుతుంది. అమెరికన్ సిటిజన్స్ అందరినీ ప్రత్యేకంగా వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళని ఎస్కాట్ చేసి వాళ్ళని భద్రపరుస్తున్నారు. రష్యా దేశానికి వారి ప్రెసిడెంట్ గారు తెలియపరిచారు. వాళ్ళ యొక్క ఫారిన్ అఫేర్ మినిస్టర్ మాట్లాడి, మా వాళ్ళు ఉన్నారు, జాగ్రత్త. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే వారికి ఒక ప్రత్యేకమైన ప్రొటెక్షన్, మీకు కూడా ఒక ప్రత్యేకమైన ప్రొటెక్షన్. ఏంటంటే మీరు రక్త నిబంధన కింద ఉన్నారు. మీరు దయ్యాలని ఎల్లగొట్టేవారు కానీ దయ్యాలతో కాపురాలు చేసేవారు కాదు. దయ్యాలు మీలో నివసించడానికి లేదు. నమ్మి బాప్టిజం పొందిన వారు మీరు దయ్యాలని ఎల్లగొట్టేవారుగా మారాలి కానీ దయ్యాలతో మీకు పొత్తు లేదు. దయ్యాలకి సంబంధించిన ఎలాంటి పని మీరు చేయకూడదు. ఎందుకంటే మీరు ప్రత్యేకించబడిన దేవుని పరిశుద్ధ జనాంగముగా ఉన్నారనే విషయాన్ని మీరు మర్చిపోకూడదు. దేవుని బిడ్డలారా, బాప్టిజంలో ఏమవుతుంది? నీళ్ళు ఉంటాయి, మన ట్యాంకులో ఫుల్ నీళ్ళు ఉంటాయి. ఏం చేస్తాం? ఫస్ట్ నీ పేరేంటిని అడుగుతాం. ఫలానా జై అని పిలువబడుతున్నా నేను, ఇది మొదలుకొని నా జీవితాంతరం వరకు నేను యేసు ప్రభుని మాత్రమే నా దేవుడిగా నేను స్వీకరించి అని ఒప్పుకుంటాడు. నా పాపం అంతటిని ఆయన రక్తం చేత కడగబడి నేను యేసుని నేను వెంబడిస్తాను. యేసు ప్రభు పరలోక రాజ్యం భూమికి వచ్చాడు, నీ కొరకు నా కొరకు శిలువలో మరణించి తిరిగి లేసి పునరుత్థానమై తిరిగి లేచి ఆయన పరలోక రాజ్యం వెళ్ళాడు, త్వరలో రాబోతున్నాడని నమ్ముచున్నాను. ఎన్ని కష్టాలు, బాధలు, శ్రమలు, ఇబ్బందులు వచ్చినను, మరణము నేను వేరు చేసినను నేను ఆయన్ని విడవనని చెప్పి వాగ్దానం చేస్తారనమాట. వాగ్దానం చేసినప్పుడు దైవజనులు ఏం చేస్తారంటే ఆ వ్యక్తిని అలా పట్టుకొని నీటిలో ముంచుతారనమాట. నీటిలో ముంచడం అంటే ఏంటి? ఇట్ ఈస్
సిగ్నిఫికెంట్ అంటే స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్ ఏంటంటే రోమా పత్రికల్లో కొరింథీ పత్రికలు ఏం రాస్తారంటే అలాగ ముంచడం చేత అంటే ఏంటి అర్థం ఏంటంటే ఈ క్రీస్తు మన కొరకు ఆయన మరణించి ఆయన పాతి పెట్టబడి ఆయన ఏమయ్యాడంట, పునరుత్థానం అయ్యాడంట. అంటే అర్థమైంది తెలుసా, ఎవరైతే నీటి బాప్తిజంలో వెళ్తున్నారో వారు ఏమవుతున్నారంటే వారి పాపం విషయమై వారి పాపపు విధానము వారి పాపపు జీవితాన్ని బట్టి వారిని ఏం చేస్తున్నారంటే యేసు ప్రభుతో పాటు వారిని ఏం చేస్తున్నాము, సమాధి చేస్తున్నాం. యేసు ప్రభు ఆయన మన కొరకు శిలువలో మరణించిన ఆ యొక్క జీవితాన్ని బట్టి వారిని ఏం చేస్తున్నాం, సమాధి చేసి మళ్ళీ ఏం చేస్తున్నాం, యేసునందు ఆయన నూతనమైన వ్యక్తిగా నూతనమైన పునరుత్థానముతో యేసు ఇస్తున్న పునరుత్థానములో పాలెభాగస్తుడిగా ఆయన తిరిగి లెగిస్తున్నారు. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, ఇదిగో పాతవి గతించెను, సమస్తము క్రొత్తదాయను. రోమాపత్రిక 5వ అధ్యాయంలో చూసినట్లయితే 5వ అధ్యాయం 6వ వచనం అంటే 5వ అధ్యాయం 6వ అధ్యాయంలో ఏమంటాడంటే మొదటి ఆదాము ద్వారా పాపం వచ్చెను, పాపం యొక్క జీతము మరణము వచ్చెను. అయితే కడపటి ఆదామైన యేసు ప్రభు ద్వారా మనకేమి కలిగిందంట, మరణము రాలేదు, మనకి పునరుత్థానమును జీవమును పరలోక రాజ్యముని నిత్య జీవాన్ని యేసు ప్రభువారు మనకి దయచేశాడు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు మనకి దయచేశాడు. అందుకని బాప్తిసము చాలా విలువైంది. బాప్తిజం అనేది పాత జీవితం గతించిపోయింది, ఇదిగో నేను క్రొత్త జీవితం, నేను క్రీస్తు కొరకు నేను బ్రతకబోతున్నాను, నేను క్రొత్తగా నేను బ్రతకబోతున్నాను. ఇక పాత బట్టలు, పాత జీవితం, పాత అలవాటులు, పాత ఆ విధానాలు విడిచిపెట్టి నేను వెంబడిస్తాను. ఇది బాప్తిజం. దేవునికి స్తోత్రం కలుగును గాక. బాప్తిజం తీసుకున్న వారు పాపంలో పడతారండి. ఎందుకంటే లోకంలో ఉన్నారు కాబట్టి. నీతిమంతుడు ఎన్ని మారులు పడినను లేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే తనలో దేవుని శక్తి ఉంది కాబట్టి. తనలో పరిశుద్ధాత్మ శక్తి ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క వ్యక్తితో మాట్లాడతాడు. నువ్వు చేసేది పని కరెక్ట్ కాదు, నువ్వు చేసే పని కరెక్ట్ కాదని ఆయనకి వార్నింగ్ సిగ్నల్ ఇస్తాడు. ఆయన పాపం నుంచి దూరం చేస్తాడు, పశ్చాత్తాపం కలగజేస్తాడు. తిరిగి ఏం చేస్తాడు, ఆయన రక్తం చేత కడిగి మరలా ముందుకు పంపిస్తూ ఉంటాడండి. యేసు ప్రభు వారు ఆయన ఇచ్చిన పెద్ద ఆజ్ఞలు ఏం చెప్తున్నాడో చూడండి. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం నుంచి మనం చదువుదామండి. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం నుంచి. మరియు మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తని ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వాడికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు ఈ సూచక క్రియలు కనబడును. ఏంటి సూచక్రియలు? ఏమనగా నా నామమున దెయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాపములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పాను. చూడండి ఎంత అద్భుతమైన విషయం. యేసు ప్రభు వారు ఆయన పరలోక రాజ్యం ఆరోహం ముందు అని అంటున్నారు, మీరు సర్వలోకములకు వెళ్ళి ఏం చేయాలి? బాప్తిజం పొందిన వారు సర్వ సృష్టికి సువార్తని ప్రకటించుడి. ఏంటి సువార్త? యేసు ప్రభువే దేవుడు, ఆయన ఒక్కడే రక్షకుడు. ఆయన నమ్మి ఏం చేయి? బాప్తిజం పొందు. నమ్మి బాప్తిజం పొందప్పుడు నువ్వు ఏమవుతావు? రక్షించబడతావు. నమ్మిన వాడికంట శిక్షా విధి కలగజేసుకుంటున్నాడంట. ఎవరు కలగచేయట్లేదు, యేసు ప్రభు కలగచేయట్లేదు, తన్ను తానే శిక్షా విధి తాను కలగచేసుకుంటున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు నమ్మిన వారు, నమ్మి బాప్తిజం పొందిన వారి చేత దేవుడు అనేక సూచక్రియలు చేస్తూ ఉంటాడంట. అందుకని ఒక తల్లి ప్రార్థన చేసినప్పుడు ఆ ఇంట్లో అద్భుతాలు జరగడం మొదలు పెడతాయి. ఒక తండ్రి ప్రార్థన చేసినప్పుడు ఆ ఇంట్లో అద్భుతాలు జరగడం మొదలు పెడతాయి. ఏ యొక్క కుటుంబంలో రక్షించబడిన వారు దేవుణ్ణి మొర పెడతారో వెంటనే ఆన్సర్, ఇన్స్టెంట్గా దేవుని ఆత్మ అక్కడ కదిలి అద్భుతాలు జరగడం మొదలు పెడతాయి. రోగులు స్వస్థపరచడం మొదలు పెడతాయి. దెయ్యాల చేత పీడించబడిన వారు విడుదల పొందుతారు. ఎందుకంటే బాప్తిజం పొందిన వారు, పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు శక్తిమంతులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పేతురు
ఆయన మొట్టమొదటి ప్రసంగం చేసినప్పుడు ఆ ప్రసంగం చేసి ముగిస్తేనే 3,000 మంది ఏం చేశారంట, నీటిలో బాప్టిజం తీసుకోవడానికి వచ్చేసారంట. 3,000 మంది, ఒకరిద్దరు కాదు. అయ్యా వచ్చే వారం తీసుకుంటానండి, వచ్చే సంవత్సరం తీసుకుంటానండి, డిసెంబరు 1వ తారీఖున తీసుకుంటాను, లేదా జనవరి 1వ తారీఖున తీసుకుంటానని వాయిదాలు వేయలే. 3,000 మంది పైన ఇన్స్టెంట్గా వచ్చి నేను బాప్టిజం తీసుకుంటాను, ఎందుకంటే నేను యేసయ్యని నమ్ముచున్నాను, నేను నమ్ముచున్నాను. ఆ యొక్క విశ్వాసం మనలో ఉన్నదా? ఎదురే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం చెప్తుంది, మనకి ఒకే ప్రభువు, ఒకే విశ్వాసము, ఒకే బాప్టిజము, ఒకే రక్షణ. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2-3 ఉండవు. కాబట్టి దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథం మనకి తెలియపరిచే రీతిలో మనము ఆయనకి లోబడాలి. ఆయనకి లోబడి మనం ఆయన్ని ప్రేమిస్తూ మనము ఆ యొక్క నమ్మి మనం ఏం చేయాలన్నట్లయితే బాప్టిజం పొందాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఈ యొక్క రక్షణ సువార్త ఏమని ప్రకటించాడు పేతురుని ఒకసారి చూద్దామండి. ఆ యొక్క అపోస్తల కార్యము 2వ అధ్యాయము 37 నుంచి చదువుదామండి. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలును అడుగగా, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులకును అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన ప్రతి వారందరికీ చెందునని వారితో చెప్పాను. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. కాబట్టి వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడెను. వాళ్ళు మళ్ళీ ఇంటికి వెళ్ళి బట్టలు తెస్తాననలేదు, మళ్ళీ నేను ఇంటికి వెళ్ళి మా అమ్మ నాయన అడిగి వస్తానని చెప్పలేదు, లేదంటే మా ఆయన్ని అడిగేసి వస్తానని చెప్పలే, మా అక్క అన్నని బంధువులను అడిగి చెప్తానని చెప్పలే. వారు వెంటనే లోబడారంట. అది బాప్టిజం అంటే. ఇంకా ఆలోచిస్తూ, ఇంకా ఆలస్యం చేసుకుంటూ, కాలాలు తోసుకుంటూ, పెళ్లి కొరకు బాప్టిజాలు, చచ్చిపోతే నేను పరలోక రాజ్యం వెళ్ళాలని బాప్టిజాల కోసం కాదు. యేసుని సురక్షితంగా నమ్మి బాప్టిజం పొందిన వాడు రక్షించబడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయమందు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒకసారి అలాగనే పేతురు కొర్నేలియస్ ఇంటికి వెళ్ళాడంట. అపోస్తల కార్యం 10వ అధ్యాయంలో కొర్నేలియస్ ఇంటికి వెళ్తే ఆ యొక్క ఇంట్లో ఉండే వారందరూ కూడా, ఆ గ్రామంలో ఉండే వారంటే ఏం చేశారు తెలుసా? మేము రక్షించబడాలంటే ఏమి చేయాలన్నప్పుడు ఆ రోజు వారు బాప్టిజం పొందారు. పరిశుద్ధాత్మ వారి మీదకి దిగిరాగా వారందరూ భాషలు మాట్లాడారంటండి. లూదియా ఇంటికి వెళ్ళారు. అపోస్తల కార్యం 16వ అధ్యాయము 14-15 వచనాలు చదివినట్లయితే లూదియా మాత్రం కాదు, తన ఇల్లంతటిలో ఉండే వారందరూ వారు వాక్యముని నమ్మి బాప్టిజం పొందారంట. పౌలు శీల జైల్లో ఉంటుండగా ఆ జైలరు దేవుని సువార్తను విన్నవాడు, జైలరు ఆయన ఇంటిలో ఉండే వారందరూ బాప్టిజం పొందారంట. ఎంత టైం కావాలి బాప్టిజం తీసుకోవడానికి? సంవత్సరాల కొలది కావాలా? లేకుంటే ఒక క్షణములో నేను యేసుని వెంబడిస్తానని చెప్పి ఒక దృఢమైన నిర్ణయము, ఒక శ్రేష్టమైన నిర్ణయము నువ్వు చేసి నువ్వు యేసయ్యని వెంబడిస్తావా? ఈ సమయంలో ఒక్కసారి నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ఒకసారి అందరూ కూడా చేతులు పైకెత్తి మనం ప్రార్థన చేద్దాం. యేసు, నేను పాపిని, నా పాపాలు క్షమించండి యేసు. ఇంతకాలము నీకు విరోధంగా నేను బ్రతికాను. యేసయ్యా, నీ రక్తము చేత నన్ను కడగండి, నన్ను పరిశుద్ధులుగా చేయండి. యేసు, ఇది మొదలుకొని నేను నిన్ను నమ్ముచున్నాను, ఇది మొదలుకొని నేను నిన్ను వెంబడించబోతున్నాను, ఇది మొదలుకొని నీ బిడ్డగా నేను బ్రతకాలని ఆశపడుతున్నాను. నన్ను నడిపించండి యేసు. వచ్చే వారు నేను బాప్టిజం పొందబోతుండగా నన్ను నీలో నీ వారసులుగా నన్ను చేయము. యేసు నామందు ప్రార్థిస్తున్నాను తండ్రి.